ఇదన్నా అంటే దీంట్లో రేట్ ఎట్లుంటుంది? ఎంత బ్లాక్ బీడ్స్లో డిజైన్ చేసాము. ఓకే. బ్లాక్ బీడ్స్కి జస్ట్ ఒక 4,000 5,000 కాస్ట్ అవుతుంది. దీంట్లో పూసలకి 4,000 5,000 అవుతుంది. దీని వెయిట్ మొత్తం కూడా అక్యురేట్గా మైనస్ అయిపోతుంది. ఇక్కడ ట్యాగ్ పైన మనం రాసేస్తాం, ఇక్కడ ఉంది కదా, దీనిపైన రాస్తాం. ఇది ఉండడం 21 గ్రామ్స్ ఉంది. ఏంటి ఇంక్లూడింగ్ ఈ బ్లాక్ బీడ్స్, ఈ టోటల్ మొత్తం 21 గ్రామ్స్. బట్ ఇలా గోల్డ్ ఎంత ఉంది మనకు? 8 గ్రామ్సే ఉంది. ఓకే. 8 గ్రామ్స్ గోల్డ్ మాత్రం ఉంది. ఇవన్నీ కూడా హాలో బాల్స్. ఓకే. లోపల వ్యాక్స్ కానీ ఏముంటుంది. దీనిపైన మంచి బ్యూటిఫుల్ డిజైన్ ఉంటుంది. ఇలా గట్టి నొక్కితే వంగిపోతుంది, అలా ఉంటుంది. ఇవన్నీ కూడా గోల్డ్ బాల్స్. దీని అక్యురేట్ వెయిట్ మంచి అయిపోతుంది. ఇది కాస్త మీకు దీనిపైన ఒక 1000 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటాం, ఎందుకంటే దీన్ని అల్లించడానికి మాకు కాస్ట్ అవుతుంది. ఇప్పుడు ఇలాంటి ఆర్నమెంట్ అల్లడం వీడడం ఏముండదు, వర్కర్ చేసి ఇచ్చేస్తారు. దీన్ని మేము పూసాలు తెప్పించి ఒక వర్కర్తో చేపించి మళ్ళీ ఒక వర్కర్తో గుర్తించాలి. కాబట్టి ఒక 1000 to 1500 తీసుకుంటాం. ఓకే. దీని కాస్ట్ ఎంత మొత్తం? సుమారు దీని కాస్ట్ వచ్చేసి మీకు 1,50,000 నుంచి 2 లక్షల వరకు ఉంటుంది. ఓకే. అంటే ఇలా కుందన్స్ ఉన్నాయి కదా, కుందన్స్ 2 టైప్స్ ఉంటాయి. ఇక్కడ వైట్ స్టోన్స్ కనిపిస్తాయి కదా, ఒకటి మోజనైట్ అంటాము, అది చాలా లో క్వాలిటీలో ఉంటుంది, సేమ్ లుక్ ఉంటుంది. ఇంకోటి పోల్కి అంటాం, అది కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఇవన్నీ కూడా ఈ వైట్ కనిపించేది మొత్తం కూడా పోల్కీస్ అంటాం. ఇది కొద్దిగా క్యారెట్కి 6,000 to 7,000 ఉంటుంది. ఓకే. అలా. అయితే ఇంకోటి న్యాచురల్ పోల్కీస్, ఆర్టిఫిషియల్ పోల్కీస్ అనేటివి ఉంటాయి కదా, వాటికి ఎట్లా మరి? అంటే ఇవి న్యాచురలా లేకుంటే? ఇవి న్యాచురల్. ఓకే. బట్ పెద్ద తేడా ఏమి ఉండదు. ఓకే. చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కాబట్టి మీరు మోజనైట్కి వెళ్ళిపోయింది బెస్ట్. దానికి డబ్బులు ఖర్చు పెట్టడం అవసరం లేదు. ఓకే. పెద్ద పెద్ద స్టోన్స్ వాడుతున్నప్పుడు పెట్టాల్సింది. సో ఇదేనా వినాయకుడు? ఇప్పుడు చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ స్టోన్స్. ఆర్టిఫిషియల్ మీన్స్ మోజనైట్స్. ఓకే. దీంట్లో రియల్ పోల్కి పెట్టినా కూడా ఇంత లుక్ ఉంటుంది. ఇప్పుడు మా కళ అంటే ఇది అన్నటువంటి స్వామి వారు ఎంత అద్భుతంగా కనిపిస్తారు. చాలా బాగుంది. దీని డిజైనింగ్ పార్ట్ ఇది మ్యాంగోస్. ఇది ట్రెడిషనల్. ఒక 50 సంవత్సరాల కింద మాకు ఇట్లాంటి జ్యువెలరీ ఉండేది. ఇది నేను ఒక రిటైర్డ్ IAS ఆఫీసర్ చేస్తున్నాను. ఓకే. కేరళ వాళ్ళది. ఓకే. వాళ్ళని సుబ్రహ్మణ్య స్వామి ఆకారంలో గణపతి ఉండాలనుకుంటే ఈ విధంగా గణపతి చేస్తాం. సుబ్రహ్మణ్య స్వామి నిలబడి ఉంటాడు కదా, అవునవును, అదే విధంగా ఆ స్వామిని డిజైన్ చేయమంటే చేస్తాం. దీని కాస్ట్ అన్న? దీని కాస్ట్ సుమారుగా మనకు ఒక 5.5 lakhs ఉంటుంది. 5.5 lakhs. ఇది కూడా సెపరేట్గా తీసి మళ్ళీ వేరే చైన్లు వేసుకోవచ్చు. దీన్ని కూడా నెక్లెస్లో పెట్టుకోవచ్చు. ఓకే.